రాష్ట్రానికే కొడంగల్ నాయకత్వం వహిస్తుంది మిత్రులారా. ఇవాళ ఏదున్నా నేను ఇక్కడ కూర్చుంటే ఎవరు బీఫామ్ తీసుకోవాలన్నా కొడంగల్కు రావాల్సింది కదా. ఎందుకంటే నేను చెప్పిన 119 నియోజకవర్గాల వాళ్ళు కొడంగల్లో కొండరెడ్డిపల్లిలో కూర్చుంటే కూడా వచ్చి బీఫామ్లు తీసుకుపోతారు. ఇది మన ఆత్మగౌరవం. ఇవాళ కూడా చెప్తున్నా 17 పార్లమెంటు ఎంపీలు మనం కొడంగల్ ఇంట్లో కూర్చుంటే ఇక్కడికి వచ్చి బీఫామ్ తీసుకొని పోవాలి. ఇంత గౌరవం మనకి ఇచ్చినట్టే కదా సోనియమ్మ. ఇవాళ మన గౌరవాన్ని తగ్గించడానికి కుట్రలు జరుగుతున్నాయి, మనల్ని దెబ్బతీయడానికి పన్నాగాలు పన్నుతున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. ఎవరేమి దేరు ఇన్నేళ్లు చూసిండ్రు. అరుణమ్మ మంత్రి ఉన్నప్పుడు చూసిండ్రు, టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చూసిండ్రు, నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా చూసిరు. 10 ఏళ్లలో 10 పైసలు కూడా మనకి ఇయ్యలేదు. మనం సచ్చినమా బతికినమా అని మనల్ని ఎవరు అడగలే. 100 రోజుల్లో సోనియమ్మ ఇందిరమ్మ రాజ్యం వస్తే సోనియమ్మ నాయకత్వంలో కొడంగల్కు 5,000 కోట్ల రూపాయల అభివృద్ధికి వచ్చినాయి. ఇవాళ అన్ని కాలేజీలు వచ్చినాయి, అన్ని ఫ్యాక్టరీలు వస్తున్నాయి. అన్ని కొడంగల్కు శుభ సూచకం. ఇవాళ మీటింగ్ వచ్చిన వాళ్ళు రానోళ్ళకి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నుంచి పార్లమెంటుకు 50,000 మెజారిటీ ఇచ్చి ఎవరి కుట్రలు కుతంత్రాలు కొడంగల్ ప్రజలు సహించరు, తిప్పి కొడతారని ఇవాళ మనందరం కూడా ప్రతి